ఇక్కడ ఇంత దారుణమైన ఘటన ఆ రోజు జరిగితే, గఫూర్ సాబ్ నమస్తే, ఆ రోజు అంత దారుణం జరిగితే మొత్తం ఎంటైర్ ప్రపంచం విస్తుపోయింది. ఏంటిది, హౌస్లో అంత పెద్ద నాయకుడిని పట్టుకుని ఆ కుటుంబాన్ని పట్టుకుని ఆ రకంగా మాట్లాడతారా అని, అదే కదా అందరం ఫీల్ అయ్యాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఫీల్ అయ్యారు కాబట్టే ఆ తీర్పు వచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే. అది మేజర్ ఫ్యాక్టర్ కూడా ఎలక్షన్స్లో. ఈ దరిద్ర పార్టీ ఇలాంటి పార్టీ ఉండకూడదనే కదా పక్కన పెట్టారు. అయినా దాన్ని ఆ గాయాన్ని కెలుగుతూ ఉన్నారు పదే పదే. జగన్మోహన్ రెడ్డి అలా అనొచ్చా అండి? నేను రికార్డ్స్ అని వెతికాను, అందులో ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడినాడు, ఏడ్చేసినాడు, ఏంటి ఆ పదాలు? అందరూ విన్నారు ఆడియోస్, వీడియో టీవీలో చూస్తూ. ఎందుకని వీళ్ళలో రావట్లేదు? ఆ గాయాన్ని ఎందుకండి పదే పదే వీళ్ళు రిపీట్ చేయడం ఉద్దేశం ఏంటి? ఇంకా మానసికంగా దెబ్బ కొట్టాలన్నా చంద్రబాబు నాయుడిని? వెంకటేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి అసెస్ చేయడంలో మనం ఏం చేయగలుగుతాం? అసెస్ చేసి 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 అలసిపోతున్నాం. ఇప్పుడు బాలకోటయ్య గారు ప్రక్షాళన చేయాలని ప్రజలు ప్రక్షాళన చేసేసారు కదా, ప్రజలు ఊడ్చేసినారు కదా. ఎందుకు ఊడ్చేసినారు అనేటువంటి ఆ ఆలోచన కూడా లేదు వాళ్ళకు. అది మేమనేది కూడా అదే. ఎస్, యు ఆర్ రైట్. ఎందుకు ఊడ్చేసినారు మమ్మల్ని ఇంతగా అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకు. ఇదేదో ఈవీఎంలు, లేకపోతే మోసపు వాగ్దానాలు, సూపర్ మోసం, సూపర్ 6 అని ఈ పద్ధతిలో. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి కనీస వ్యక్తిత్వం, విజ్ఞత, కనీసమైనటువంటి రాజకీయ అవగాహన, ప్రజల పట్ల గౌరవం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేనటువంటి ఒక పార్టీని పట్టుకొని మనం ఎంతసేపు చర్చించినా పెద్ద మార్పు ఉండదు. ఎందుకంటే వాళ్ళ మార్పు రావాల, మార్పు ఎందుకు వస్తుంది? మార్పు ఆ సాఫ్ట్వేర్ మారదు సార్. సాఫ్ట్వేర్ అది తీసి పడేయాల్సిందే. అది ఆ సాఫ్ట్వేర్ని పెట్టుకొని మనం దీంట్లో ఇదిగో ఇది మారాలా, అది మారాలంటే సాధ్యం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలానే అంటాడు. అదే ఆయన మనస్తత్వము. ఇక ఆయన ఇంక సొంత చిన్నాయన గురించి ఆయన చేసిన చర్యలు, సొంత అమ్మను, సొంత చెల్లెల్ని గురించి మాట్లాడిన మాటలు, నడుతున్న కేసులు చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడిని అనడంలో పెద్ద ఆక్షేపం ఏముంది? ఆయన పాయింట్ ఏమిటంటే ఆ రికార్డ్స్ లో లేదు అంటున్నాడు ఆయన. అది అందరం ఆ రోజు ఖండించాము, తీవ్రంగా ఖండించాము. ఈ దుర్మార్గం అన్నాం, ఇదంతా అన్నాం. రికార్డులు అంత సులభంగా మారవండి. అసెంబ్లీలో రికార్డ్స్ ఒక ఆడియో రికార్డింగ్ మాత్రమే కాదు, స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు, ఆడియో సపోర్ట్ ఉంటుంది. అందుకోసం నిజంగా అది ఉంటే అది బయట పెట్టి ముఖం మీద కొట్టాలా, ఏమయ్యా దీన్ని ఏమంటారు, ఇవాళ నా డిబేట్ ఉద్దేశం కూడా అదే. కరెక్ట్. అదే స్క్రిప్ట్ ఉంటుంది. ఒకవేళ ఆడియోలో అటు ఇటు ఉన్న స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ మారదు కదా. వచ్చిన వాక్యాలు ఒకవేళ కట్ చేస్తారు అనుకోండి ఆడియోలో, బట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ అవి ఎక్కడ పోవి. అవి ఫ్యాక్ట్ ఏమిటిది అనేది అసెంబ్లీ స్పీకరు వాళ్ళు బయటికి తీయొచ్చు. రాష్ట్రంలో చాలా చోట్ల ఫైళ్లు తగలబెట్టారు, అట్లాగే ఇవి చేయడానికి గ్యారంటీ ఏముంది? ఏదైనా చేయగలరు సార్ తెగించినాడు. అది స్క్రిప్ట్ తగలబెట్టడం సాధ్యం కాదు వెంకటేష్ గారు. ఎందుకంటే అవి అన్ని బండిల్స్ పుస్తకాలు. ఆ ఒక్కటి అయినప్పుడు మిస్ అవుతుంది కదా. ఇన్ని వరుసగా ఉన్నప్పుడు అది ఎట్లా మిస్ అయింది అనేది వస్తుంది. నిజానికి డిబేట్ లో ఇవాళ పర్టికులర్ గా మిమ్మల్ని ఇవాళ తీసుకోవడానికి కారణం ఏంటంటే, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రికార్డ్స్ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ కోసమే చేశాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను రికార్డ్స్ అన్ని వెరిఫై చేశాను, అక్కడ ఏమీ లేదు అని. సో మనం విన్నాం ఆ రోజు. రికార్డ్స్ వెరిఫై చేసే అధికారం కూడా ఆయనకు లేదండి, స్పీకర్ కు ఉంది, ఆయనకు లేదు. స్పీకర్ వెరిఫై చేయొచ్చు తప్ప ఆయన ఎవరు వెరిఫై చేయడానికి? ఆ తర్వాత మీరు ఎప్పుడైనా అసెంబ్లీ చూడండి, కింద రాస్తూ ఉంటారు. ఒకరు కాదు, 2-3 రాస్తుంటారు. ఇంగ్లీష్ వస్తే ఒకరు వెంటనే అందుకుంటారు, తెలుగులో ఒకరు రాస్తుంటారు. 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళు మారుతూ ఉంటారు. అంటే రాయడం కష్టం కాబట్టి ఆ రకంగా చాలా పకడ్బందీ ఏర్పాటు. అది బ్రిటిష్ వారి నుంచి వచ్చిందా లేకుంటే మనమే నేర్చుకున్నాం తెలియదు, కానీ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ చాలా పకడ్బందీగా ఈ రికార్డ్ అవుతాయి అన్ని. అది ఆడియో అనేది ఎక్స్ట్రా, వీడియో అనేది ఎక్స్ట్రా. వీడియోలో కనపడకుండా చేయొచ్చు, ఆడియోలో గల పొరపాటు స్క్రిప్ట్ మార్చలేరు.
కాబట్టి అవి వెరిఫై చేయిస్తే తెలిసిపోతుంది. స్పీకర్ గారికి అధికారం ఉంది, చేయొచ్చు. ఒకవేళ ఎవడైనా అక్కడ తప్పు చేసినాడు అంటే సభా హక్కుల కిందికి వస్తుందండి. అది అసెంబ్లీని మోసం చేసే కిందికి వస్తుంది. అసెంబ్లీ హక్కులకు భంగకరం కాబట్టి దాని మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. సభా హక్కుల తీర్మానం కింద ఏ చర్యైనా సభ తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటి, జగన్మోహన్ రెడ్డి రికార్డులు వెరిఫై చేసినది అంటే వీళ్ళు వెరిఫై చేయించి అది బయట పెట్టడం ఒకటి. రెండవది ఏమంటే ఇంకోటి సార్, ఇప్పుడు జగన్మోహన్ అవును ఏమన్నారు, డిఎన్ఏ పరీక్ష చేయాలన్నారు, ఏముంది దాంట్లో, డిఎన్ఏ పరీక్ష చేయలేదు కదా అంటాడు. అంటే ఎంతకైనా తెగబడినప్పుడు ఆ అహంకారం, ఆ రోజుల్లో ఉండేటువంటి అహంకారం కానీ, ఆ రోజుల్లో ఉండేటువంటి పొగరు కానీ, ఆ రోజుల్లో ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగా సభను నడపాలి, కళ్ళు మూసుకుపోయిన అధికారం, ఆ రకమైనటువంటి అది ఆ తెలివి ఉండేవాడైతే ఆ సభ అట్లా నడవస్తారు. ఆ సభ చక్కగా నడిచింటే ఇంత ఘోరంగా ఓడిపోరు వాళ్ళు. సభ చక్కగా నడిచింటే సరే ఎంతో ఆమెను తిట్టడం అనేటువంటిది ఆమెను ఆ పద్ధతిలో, ఆమెను ఇంకో పద్ధతిలో ఏదో మామూలు రాజకీయాల గురించి మాట్లాడంటే పెద్ద పట్టించుకోరు. కానీ ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే కించపరిచిందో మహిళల మీద చాలా పెద్ద ప్రభావం పడింది. ఒక మహిళ కనపడచ్చు కనపడకపోవచ్చు, కానీ ప్రతి మహిళ ఏమిటి ఇంత దుర్మార్గం, ఇది ఇంత అహంకారం ఏమిటి అనేది ప్రతి మహిళ ఆ రకంగా భావించింది కాబట్టి ఇంత చక్కటి తీర్పు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. రైట్ గఫూర్ గారు, అయితే ఆ రోజే కనుక మేల్కొని జగన్మోహన్ రెడ్డి సభ తర్వాత పొరపాటు జరిగింది, మేము క్షమాపణ కోరుతున్నాము లేదా మన్నించమని కోరుతున్నాము, చింతిస్తున్నాము, ఇంకోసారి ఇటువంటి జరగకుండా శాసనసభ పార్టీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పింటే కనీసం డ్యామేజ్ కొంత కంట్రోల్ అయ్యేది. వీళ్ళు ఎట్టో సార్ ఇప్పుడు బరిబిత్తల ఎక్కడ అలా ఎక్కడ చెప్తారు సార్, అక్కడ వికటాటహాసం చేస్తుంటే పగలబడి నవ్వుతుంటే ఎప్పటికైనా చెప్పమనండి. ఇప్పటికి కూడా చెప్పడం, ఈ చెప్పేవాడైతే అక్కడ ఏమి కాదు, చెప్పేవాడైతే అక్కడ ఏమీ జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు చెప్తాడు సార్? చెప్పడు. ఆ మనిషికి తల్లి విలువ తెలియదు కాబట్టే, చెల్లి విలువ తెలియదు కాబట్టే ఇంకొక మహిళ విలువ అసలు తెలియదు.